మానవత్వం అనేది మాయమైపోయి ఒక రాక్షసుడిలాగా, ఒక పశువులాగా, రాతి హృదయంలాగా మనుషుడు మార్చబడటానికి కారణం ఏంటి? ఈ రాతి హృదయంగానే మిగిలిపోతుందా? ఈ రాతి హృదయాలలో రాగాలు పుట్టగలవా? ఒకవేళ రాతి హృదయం ఒక అద్భుతమైన శిల్పంగా మార్చబడాలంటే రాతి హృదయం లాంటి మనుషులను మార్చగలిగింది ఎవరు? పరిశుద్ధ లేఖనాలు దీనికి అద్భుతమైన ఆధారాలు చూపిస్తాయి. ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతికి చెందినవాడైనా మానవ హృదయం రాతి హృదయంగా మార్చబడటానికి కలిగిన మొట్టమొదటి కారణం ఏంటంటే పాపం. అపోస్తలుడైన పౌలు వారు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తూ పాపము వలన కలుగు భ్రమచేత మీ హృదయములు కఠినపరచబడకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. హెబ్రీ 3:13 విన్నారు ఈ మాట? నాతో కలిసి ఒకసారి ఈ మాట చెప్పండి. పాపము వలన కలుగు భ్రమచేత మీ హృదయములు, కొంచెం పెద్దగా, మీ హృదయములు కఠినపరచబడకొనుడి. వినండి ఈ మాట. అంటే పాపం ఒక వ్యక్తి హృదయాన్ని ఏం చేస్తుంది? వాస్తవంగా దేవుడు సృష్టించినప్పుడు మానవ హృదయం మెత్తనిదే. మనుషుడు రకరకాల తంత్రాలు కల్పించుకొని జీవితంలో పాపానికి చోటు ఇవ్వటాన్ని బట్టి పాపం ఏ వ్యక్తి హృదయంలో ప్రవేశిస్తుందో, రాయి ఎంత కఠినంగా ఉంటుందో పాపం చేసేవాడి హృదయం కూడా అంతే కఠినంగా ఉంటుంది. భర్త తాగుబోతనే పాపంలో పడిపోయాడు. భార్య వచ్చి కాళ్ళ మీద పడుతుంది, తాగొద్దయ్యా, పిల్లలు అనాథలైపోతున్నారు, కడుపు నిండా భోజనం పెట్టుకోలేకపోతున్నాం, ఇంటి అది కట్టుకోలేకపోతున్నాం, కుటుంబం శాపగ్రస్తమైపోతుందయ్యా, అయ్యా తాగొద్దయ్యా అని భార్య భర్త కాళ్ళ మీద పడి ఏడిస్తే ఆ త్రాగుబోతు భర్త ఏడుస్తున్న భార్య వైపు కనీసం కొంచెమైనా హృదయం చెల్లించి అయ్యో పాపం అనడు. ఒంటి మీద సరిగ్గా బట్టలు లేక కడుపును పుట్టిన పిల్లలు 2-3 రోజుల నుంచి అన్నం తినక తండ్రి ఎదుట నిలవబడ్డా అయ్యో నా పిల్లలే, వీళ్ళ కడుపు నిండా భోజనం పెట్టలేకపోయానే అనే బాధ ఆ తండ్రికి కలగదు. తాగొద్దయ్యా అని భార్య ఏడుస్తూ ఉంటే అర్ధగంట భార్య ఏడ్చిన తర్వాత ముగింపులో భర్త ఏమంటాడో తెలుసా? ఏమై, అసలు నేను ఎందుకు తాగుబోతున్నాయో నీకు తెలిసే, నీ వల్లనే నేను తాగుబోతున్నాయ్యా, నన్ను తాగుబోతుని చేసిందే నువ్వే. అయ్యో ఎంత ఏడ్చిందే, కట్టుకున్న భార్య కడుపున పుట్టిన. ఎందుకు మనిషి ఎలా అయిపోయాడంటే, అయ్యలారా, త్రాగుడనే పాపం కానీ, వ్యభిచారం అనే పాపం కానీ, అక్రమ సంబంధాలనే పాపం కానీ, ఏ పాపమైనా మానవ హృదయంలో ప్రవేశిస్తే ఈ మెత్తని హృదయం మెత్తనిదనాన్ని కోల్పోయి రాతి హృదయంలాగా మార్చబడుతుంది. సిమెంట్ ఉంది, చాలా మెత్తగా ఉంటుంది, దాన్ని పట్టుకుంటే దూది ఎంత మృదువుగా ఉంటుందో అంతకంటే ఎక్కువ మృదువుగా ఉంటుంది సిమెంట్. విచిత్రం చూడండి, ఆ సిమెంట్లో నీళ్లు పోయండి, నీళ్లు పోసి ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, గనిట్రాయిలాగా గట్టిగా మారిపోతుంది. సిమెంట్లో నీళ్లు పడినప్పుడు మెత్తని సిమెంట్ ఒక రాయిలాగా ఎలా మారిపోయిందో, పాపం ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే మానవత్వం కోల్పోయి పశువులాగా మారి రాతి హృదయం కలిగిన వాడిగా మారిపోతాడు. అయిలారా, పాలు ఉన్నాయి, అది ద్రావకం, నేల మీద పోస్తే అలా ఒరిలిపోతూ ఉంటుంది, బహు మెత్తగా మృదువుగా ఉంటుంది. ఆ పాలల్లో తోడు చుక్కేయండి, తోడు చుక్కేసిన తర్వాత ఓ 2-3 గంటల తర్వాత చూడండి, ఆ ద్రావకంగా ఉన్న పాలు పెరుగులాగా గడ్డలాగా మారిపోతాయి. పాలల్లో తోడు చుక్కబడితే ఎలా గడ్డ అవుతుందో, సిమెంట్లో నీళ్లు పడితే అది ఎలా రాయిలాగా మారిపోతుందో, నీ హృదయంలో ఏ పాపం ప్రవేశించినా, పాపానికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వాడు క్రైస్తవుడా, హైందవ సహోదరుడా, మహమ్మదీయ సహోదరుడా, అమెరికా వాడా, ఆస్ట్రేలియా వాడా, మన భారతీయుడా, పాపానికి సంబంధం లేదు. పాపం ఒక వ్యక్తి హృదయంలో ప్రవేశిస్తే మానవ హృదయాన్ని
రాతి హృదయంగా మారుస్తుంది. నిజంగా అలా మారుస్తుందా? భక్తుడైన దావీదు మెత్తని మనసు కలిగిన వాడు. ఎంత మెత్తని మనసు కలిగిన వాడు తెలుసా? ప్రతిరోజు తనను చంపటానికి తరుముతున్న సౌలు చేతిలో నుంచి తప్పించబడుతున్నాడు. దావీదును చంపే అవకాశం సౌలుకు రాలేదు, కానీ విచిత్రం, ఆ సౌలును చంపే అవకాశమే దావీదుకు వచ్చింది. మావయ్య, నేను నిర్దాక్షిణంగా చంపాలని సౌలు ప్రయత్నం చేస్తున్నాడుగా, నీకోసం వెతికి ఇప్పుడు అలిసిపోయి పడుకున్నాడు, మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. మాకు అవకాశమే, ఓ పోటు పొడుస్తాం, లేదంటే నువ్వు పొడు. విన్నారా? నువ్వన్నా పొడు, మమ్మల్ని అన్న పొడవు అని అన్నాడు. యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు వాక్యం అంటుంది. వాక్యానికి ఎంత చక్కగా కట్టబడిన వాడు. ఇంతవరకు బాగుంది కదా. ఈలోపు వాళ్ళు అన్నారు, సరే మనం చంపకపోతే చంపకపోయాం, ఇతన్ని చంపటానికి అవకాశం వచ్చినా మేము చంపలేదు అని చెప్పటానికి ఆనవాలుగా అతడు ధరించిన వస్త్రపు పైచెంగు కోద్దాము, అంత దూరం పోయి వస్త్రపు పైచెంగును చూయిస్తాము, చంపే అవకాశం వచ్చినా చంపలేదు అని చెప్పటానికి ఇది ఆనవాలుగా ఉంటుంది అని వాళ్ళు చెప్తే, యెహోవా చేత అభిషేకించబడిన సౌలు వస్త్రపు చెంగును కోస్తూ అక్కడ చక్కటి మాట రాసింది. తమ్ముడు ఆ వచనం చూపించు. నెక్స్ట్ వర్స్. మనస్సును నొచ్చుకొని, చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చూడండి ఆ మాట. రైట్. దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. నెక్స్ట్ వర్స్. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సును నొచ్చుకొని. వినారు ఈ మాట? ఇందాకేమో ముట్టుకోవటానికి భయపడ్డాడు. ఎంత సున్నితమైన మనసు కలిగిన వాడో చూడండి. ఏడకొచ్చేసరికేమో వస్త్రపు చెంగును కోసినందుకు మనస్సును నొచ్చుకున్నాడు. 24వ అధ్యాయంలో ఉన్న దావీదు మెత్తని హృదయం కలిగినవాడు, మెత్తని మనస్సు కలిగినవాడు. ఆ తర్వాత రాజు అయ్యాడు, నమ్మకంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఒకానొక రోజు మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం చూశాడు, చెయ్యరాని పాపం చేశాడు. ఆవిడ గర్భవతి అని తెలిసింది. ఆవిడ ఒక ఆయనకి భార్య అని తెలిసింది. ఎవరా అతనంటే నమ్మకమైన సైనికుడు, అతని పేరు ఊరియా. ఇప్పుడు తన పాపం బయటపడకుండా ఉండటానికి యోవాబు చేత కబురు పంపించాడు. యుద్ధం ఎక్కడైతే మోపుగా జరుగుతుందో ఆ స్థలానికి పంపించండి, ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో అక్కడికి పంపించండి, శత్రువుల చేతికి అప్పగించేయండి, వాళ్ళు చంపేస్తారు అన్నట్లుగా యుద్ధానికి పంపించారు. నేనంట ఊరియాని శత్రువులు చంపారు అనే కంటే కూడా దావీదే ఊరియాని చంపాడు. అయ్యలారా వినండి, దావీదే నమ్మకమైన ఊరియాని చంపాడు. నాకు అర్థం కాని విషయం సార్, వస్త్రపు చెంగును ముట్టుకోవటానికే భయపడినవాడు పరాయివాడి భార్యని ఎట్లా ముట్టుకున్నాడు? వస్త్రపు చెంగును కోసిన దానికి నొచ్చుకున్న దావీదు ప్రాణం తీయటానికి వినితీయలేదే. దావీదో, ఇంత కర్కోటకుడుగా నువ్వెందుకు అయిపోయావు? అరే, మనిషిని చంపుతావా? మనిషి ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంటావా? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు అలా మారిందో తెలుసా? దావీదులో వ్యభిచారం అనే పాపం చొరబడింది, పరస్త్రీ వ్యామోహం అనే పాపం చొరబడింది. ఇందాక చెప్పే కదా, సిమెంట్లో నీళ్లు పడితే సిమెంట్ గడ్డగట్టుకుపోయినట్లుగా, పాలల్లో తోడు చుక్క వేస్తే ఆ పాలు గడ్డగట్టుకొని పోయినట్లుగా, జారత్వం అనే పాపం, వ్యభిచారం అనే పాపం దావీదులో ప్రవేశించడాన్ని బట్టి సున్నితత్వాన్ని కోల్పోయి కఠినమైన హృదయుడిగా దావీదు మారిపోయాడు. చంపటానికి కూడా వెనుతీయకపోవటం కాదు, చంపాడు. ఇంత మెత్తని మనసు కలిగిన దావీదు ఎందుకు ఇంత కఠినుడయ్యాడంటే అతనిలో ప్రవేశించిన పాపం.
తమ్ముడు, చెల్లి, నువ్వు స్వాభావికంగా చాలా మంచిదానివి. నీ మనసు చాలా మెత్తనిది, మృదువైన మాటలు కలిగిన వాడివి. ఎదుటో నొప్పించడానికి ప్రయత్నం చేసే వ్యక్తివి కాదు. అవసరమైతే బాధపడటానికి నువ్వు ఇష్టపడతావు, కానీ ఎదుటివాడిని బాధపరచడానికి నువ్వు ఇష్టపడవు. ఎంత మంచితనం కలిగిన, ఎంత మెత్తని మనసు కలిగిన నీవు కఠినురాలుగా మారిపోయావా? కాఠిన్య హృదయం కలిగిన దానిగా మారిపోయావా? భర్త ఏడుస్తున్నా ఎంత కూడా బాధ లేకుండా, కన్న తల్లి ఏడుస్తున్నా ఎంత కూడా బాధ లేకుండా, కన్న తండ్రి అయ్యో ఇలాంటి వాడు నా కడుపుని ఎందుకు పుట్టాడని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నా, నాన్న ఏడ్చాడే, అమ్మని ఏడ్పిస్తున్నానే, వీళ్ళ గుండెలకు గాయాలు కలుగు చేస్తున్నానే, కనీసం ఇంత కూడా పశ్చాత్తాపం లేని కఠిన హృదయంగా ఒకవేళ నీ హృదయం మార్చబడిందా? పశ్చాత్తాపడి ఎంతకాలం అవుతుందో, ఏడ్చి ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుందో, తప్పు చేస్తున్న సంగతి తెలిసి కూడా దేవుని సన్నిధిలో మోకరించడానికి మనసు లేక, ఒకవేళ మోకరించిన పశ్చాత్తాపపు కన్నీరు రాక, ఒకవేళ గడిచిన కొన్ని సంవత్సరాల నుండి నీ హృదయం రాతి హృదయంగా మారిందా? శుభవార్త, ఈ రాతి హృదయాలను బ్రద్దలు చేసి, ఈ రాతి హృదయాలలో రాగాలు పుట్టించడానికే ఈ రాత్రి దేవుడి సువార్త సభ ఏర్పాటు చేశాడు. ఈ 3 రోజులు పటాన్చెరు మైదానంలో ఈ సభలో దేవుడు ఎందుకు ఏర్పాటు చేయబోతున్నాడో తెలుసా? ఈ సభలో ఒక్కొక్క రాతి హృదయాన్ని నా దేవుడు దర్శించబోతున్నాడు. ఒక్కొక్క రాతి హృదయాన్ని దేవుడు దర్శించబోతున్నాడు. ఒకసారి చూడండి, ఒక్కొక్క రాతి హృదయాన్ని దర్శించి ఈ రాతి హృదయాన్ని బ్రద్దలు చేయగలిగిన శక్తి జీవము గల దేవుని వాక్యానికి ఉంది. అందుకనే ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది కదా, నా మాటలు అగ్ని వంటివి కావా, బండలను సైతం బ్రద్దలు చేసే శుద్ధి వంటిది కాదా? ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నావో తమ్ముడా, ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నావో చెల్లి, కూర్చున్న చోటే హృదయాలను బ్రద్దలు చేసే వాక్యంతో ఈ రాత్రి నన్ను దర్శించాయా. రాగల 3 దినాలు మమ్మల్ని దర్శించాయా. వచ్చేటప్పుడు రాతి హృదయాలతో వచ్చావేమో, తిరిగి వెళ్ళేటప్పుడు మాంసపు హృదయాలుగా మా హృదయాలు మార్చబడాలయ్యా. శిల్పంలాగా వచ్చాను, రూపురేఖలు లేని వ్యక్తిగా వచ్చాను. వాక్యం చేత నన్ను చెక్కుకొని నీ సారూప్యం నాకు దయచేయి. నిశ్చయంగా కృప దేవుడు అనుగ్రహించునుగాక. వాక్యం శిలను శిల్పంలాగా మారుస్తుందా? వాక్యం రాతి హృదయాలను బ్రద్దలు చేస్తుందా? చరిత్ర అంతగా మనం గమనించినట్లయితే, రాహాబు అనే ఓ తల్లి, కారణం ఏంటో తెలియదు, వ్యభిచారపు వృత్తిలో ప్రవేశించింది. పేదరికాన్ని బట్టి ప్రవేశించిందో, భర్త మోసం చేయటాన్ని బట్టి ఆ వృత్తిలో ప్రవేశించిందో, తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోక ప్రవేశించిందో, బ్రతుకు తెరువు లేక ప్రవేశించిందో తెలియదు. మొత్తానికి కొన్ని సంవత్సరాల నుండి ఎరుకో పట్టణ ప్రాకారం మీద ఈ భయంకరమైన వృత్తి చేస్తుంది. ఎరుకోలో ఉన్న ప్రజలంతా అనుకున్నారు, ప్రపంచంలో ఎవతైనా మారుతుందేమో కానీ ఇది మారదు, ఎవడైనా మారుతాడేమో కానీ ఇది మారదు, దీన్ని మార్చటం ఎవ్వరి వల్ల కాదు. దీని హృదయం రాతి హృదయం. ఎంతమంది యవ్వన జీవితాలు పాడు చేసిందో, ఎన్ని కాపురాలు చిచ్చుపెట్టిందో, ఎంతమంది భార్యాభర్తలను విడదీసిందో. ప్రపంచంలో ఎవరైనా మారుతారేమో కానీ ఈ రాహాబు, ఈ వేశ్య మారదు. ప్రపంచం స్టాంప్ వేసింది. ఒక మాటలో చెప్పాలంటే ఎరుకో పట్టణ ప్రజలు స్టాంప్ వేశారు. ఈ మీటింగ్కి వస్తున్న నీ జీవితంలో కూడా నీ గ్రామస్తులు స్టాంప్ వేశారా? ప్రపంచంలో ఎవరైనా మారుతారేమో కానీ ఇది మారదు, ప్రపంచంలో ఎవడైనా మారుతాడేమో కానీ వీడు మారడు, ఎవరి కుటుంబాలైనా బాగుపడతాయేమో కానీ వీడి కుటుంబం బాగుపడదని నీ గ్రామం, నీ కులస్తులు, నీ రక్త సంబంధికులు నీ ఇంటికి ఒక ముద్ర వేసి వీళ్ళు మారరు అని సమాజం ముద్ర వేసిందా? అద్భుతం చెప్తా,
సమాజం ఏ చెడ్డ ముద్ర వేసిందో నీ ముద్రను చెరిపివేసి చరిత్రహీనుడైన నిన్ను చరిత్రకారుడిగా నా దేవుడు నిన్ను మార్చగలడు. ఏ ప్రజలు మారరు అన్నారో అదే ప్రజల మధ్యలో ఒక అద్భుతమైన మార్పు కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను తీర్చిదిద్ది, వీడా మారింది. ఎలా మారాడు? ఈ కుటుంబం చక్కదిద్దబడింది. ఎలా చక్కదిద్దబడింది? ప్రజలు విస్మయం చెందేటట్లుగా ఈ 3 రాత్రులు ఈ స్థలంలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఇది మారదు. రాహాబు మీద ముద్రేశారు. కానీ అద్భుతం తెలుసా, దేవుడైన యెహోవాను గూర్చిన వార్త, మరోసారి చెప్తాను, దేవుడైన యెహోవాను గూర్చిన వాక్కు. నాకు ఆ మాట చదువుతూ ఉంటే హృదయం ఉప్పొంగుతూ వచ్చింది. దేవుడైన యెహోవాను గూర్చిన వాక్కు రాహాబు దగ్గరికి వచ్చింది. అద్భుతం తెలుసా, ఆ వార్త వింటుండగా ఆమె గుండెలు కరిగిపోయాయట. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, చూడండి. రైట్, నాతో కలిసి చెప్పండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఒకవేళ 10వ వచనం చివరి భాగం ఎవరైనా చదివితే చదవండి పెద్దగా. 10వ వచనం చివరి భాగం జేమ్స్ అన్న చదవండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం. ఆగండి, ఇక్కడ నాతో కలిసి చెప్పండి. ఆ సంగతి మేము వింటిమి అనండి. ఆ సంగతి మేము వింటిమి. ఏ సంగతి? దేవుడైన యెహోవాను గూర్చిన సంగతి, యెహోవా చేసిన కార్యాలను గూర్చిన సంగతి ఆమె విందట. నెక్స్ట్ వర్స్ 11వ వచనం. ఆ సంగతి మేము వింటిమి. ఇప్పుడు పెద్దగా చెప్పండి. మేము వినినప్పుడు, కొంచెం పెద్దగా, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. నా దేవుని వాక్కు కరుడుగట్టిన రాతి హృదయము లాంటి రాహాబు హృదయాన్ని దర్శించి, ఆ రాహాబు హృదయాన్ని మాంసపు ముద్దగా మైనులాగా కరిగింపచేసి, ఈ రాతి హృదయంలో నుండి దేవుని వాక్యం ఇప్పుడు రాగాలు పుట్టించడం ప్రారంభిస్తుంది. గడిచిన దినాల్లో అపవిత్రమైన మాటలు మాట్లాడిన రాహాబు ఇప్పుడు దేవుడైన యెహోవాను గూర్చి మాట్లాడటం ప్రారంభిస్తుంది. అపవిత్రతను గూర్చి మాట్లాడిన రాహాబు, అనేక మంది యవనస్తులను రెచ్చగొట్టిన రాహాబు, తన అందాలు ఎర్రగా వేసి, తన శరీర సౌష్ఠాన్ని ఎర్రగా వేసి అనేక మంది యవనస్తుల జీవితాలతో ఆడుకున్న రాహాబు, అపవిత్రమైన మనస్సును రేకెత్తించిన రాహాబు, పాపపు మాటలు మాట్లాడిన ఈ రాహాబు ఇప్పుడు పవిత్రమైన మాటలు మాట్లాడటం ప్రారంభించింది. వేశ్యయగు రాహాబు అని బైబిల్ ప్రారంభం చెప్తే, ఎప్పుడైతే దేవుడైన యెహోవాను గూర్చిన వాక్కు విందో, విచిత్రం తెలుసా, ఆ వాక్కు విన్న అదే రోజు, ఆ వాక్కు విన్న అదే క్షణం తన వేశ్య తనను వదిలిపెట్టి, తన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకటం ప్రారంభించింది. యాకోబు భక్తుడు అంటాడు, వేశ్య నీతిమంతురాలిగా మారిపోయిందట. రాహాబును అమ్మ మార్చలా, రాహాబును నాన్న మార్చలా, కట్టుకున్న భర్త మార్చలా, ప్రపంచంలో ఏ వ్యక్తి శక్తి మార్చలా. ఏ వ్యక్తి చేయలేని పని నా దేవుడు చేశాడు. ఏ వ్యక్తి కలుగు చేయలేని మార్పు నా దేవుని వాక్యం చేసి ఆ వేశ్యను నీతిమంతురాలిగా దేవుడు మార్చాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం నేను దర్శిస్తుంది. ఎంతకాలం తాగుబోతుగా బ్రతుకుతావు? ఎంతకాలం అక్రమ సంబంధాల్లో బ్రతుకుతావు? ఎంతకాలం పోర్నోగ్రఫీ వీడియోస్ చూస్తూ మానసిక వ్యభిచారిగా మారిపోయి, కూర్చున్న లేచిన అపవిత్రమైన ఆలోచనలతో, కాముకత్వపు కోరికలతో ఎంతకాలం నువ్వు రగిలిపోతావు? కట్టుకున్న భార్యను ఎంతకాలం ఏడిపిస్తావు? కడుపున పుట్టిన బిడ్డలకు ఎంతకాలం కన్నీళ్లు తెప్పిస్తావు? చాలు.
గడిచిన కాలం ఏదో చాలు. గడిచిన దినాల్లో తెలిసో తెలియకో నువ్వు పాపం చేసావు. ఈ రాత్రి దేవుడు వాక్యాన్ని పట్టుకొని, వాక్యమైన శుద్ధిని పట్టుకొని నిన్ను దర్శిస్తూ ఉండగా వాక్యానికి స్పందించి, ఎప్పుడో కాదయ్యా, రేపు కాదయ్యా, ఈ సువార్త సభల ముగింపు రోజు కాదయ్యా, వచ్చే రోజు కాదయ్యా, ఈ రాత్రే నేను మారతా, ఈ రాత్రే నా జీవితాన్ని అప్పగించుకుంటాను. రాహాబు అప్పటికప్పుడు మారి తన బ్రతుకు మార్చుకోవటానికి నిర్ణయం తీసుకుందే. ఇప్పుడు ఈ రాహాబులో నుండి నీతియుక్తమైన రాగాలు పుట్టించడం మాత్రమే కాదు, బైబిల్ చదివితే మార్పు చెందిన బ్రతుకులను దేవుడు ఎంత ఘనపరుస్తాడో వాక్యాలు చదివితే రాహాబులో నుండి బోయాజు వచ్చాడు. ఆ బోయాజులో నుండి ఒబేదు వచ్చాడు. ఒబేదులో నుండి యెషయి వచ్చాడు. యెషయిలో నుండి మహారాజైన దావీదు వచ్చాడు. మహారాజైన దావీదులో నుండి లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. ఈ రాతి హృదయాలలో నుంచి నా దేవుడు పుట్టించిన రాగాలు చూడండి. వేశ్యల వంశావళిలో నుండి రాజులను లేవనెత్తాడు. వేశ్యల వంశావళిలో నుండి రక్షకులను లేవనెత్తాడు. నా తల్లి, మీ ఆత్మీయ తండ్రిగా నా చెయ్యెత్తి దీవిస్తున్నా. ఈ రాత్రి నీ గర్భాన్ని నా దేవుడు ధన్యం చేయునుగాక. నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేయునుగాక. నీ గర్భంలో నుండి రక్షకులను దేవుడు లేవనెత్తునుగాక. భక్షకులను కాదు. ఇవాళ రేపు పిల్లలు రక్షకుల కంటే భక్షకులు ఎక్కువైపోతున్నారు. ఆ మధ్య దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఆరోగ్యంతో సేవలో తిరిగే రోజుల్లో సరిగ్గా డిసెంబర్ మాసంలో తనకు బాగా పరిచయమైన ఒక ఆయన బెక్కముఖంతో ఎదురుపడ్డాడట. ఆర్ఆర్కే మూర్తి గారు అడిగారట, బ్రదర్ ఏంటి ముఖం అంతా పీకిపోయింది, చాలా నీరసంగా ఉన్నావు, కొన్ని రోజులు బట్టి అన్నం తిన్నట్టు లేవే, చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది, బక్కచిక్కిపోయావు, ఏమైపోయింది నీకు అని అంటే, ఆ పెద్ద ఆయన కళ్ళెమ్మని నీళ్లు పెట్టుకొని, అయ్యగారు సన్ స్ట్రోక్ తగిలింది అయ్యగారు అన్నాడట. ఆర్ఆర్కే మూర్తి గారు, చలికాలంలో నీకెట్లా సన్ స్ట్రోక్ తగిలిందయ్యా? సన్ స్ట్రోక్ అంటే ఎండదెబ్బ. చలికాలంలో నీకెట్లా ఎండదెబ్బ తగిలిందయ్యా? ఎవరికైనా ఎండదెబ్బ తగిలేది డిసెంబర్ నెల. ఏమంత మౌనంగా ఉన్నారు అంటే మీకు ఎప్పుడు పడితే అప్పుడు సన్ స్ట్రోక్ తగిలిద్దా ఏంటి? ఎవరికైనా సన్ స్ట్రోక్ తగిలితే ఏప్రిల్ నెల, మే నెలలో తగులుతుంది, కానీ నీకు డిసెంబర్ నెల ఎట్లా తగిలిందయ్యా సన్ స్ట్రోక్ అన్నారట. అప్పుడు ఆయన అంటాడు, ఆ సన్ స్ట్రోక్ కాదయ్యా, వినండి, ఆ సన్ స్ట్రోక్ కాదయ్యా, ఈ సన్ స్ట్రోక్. కడుపును పుట్టాడే అనండి, కడుపును పుట్టాడే అనండి, కడుపును పుట్టాడే పుత్రరత్నం. ఆ పుత్రరత్నం గారి దయ వల్ల సన్ స్ట్రోక్ తగిలిందయ్యా. గడిచిన దినాల్లో నీ కడుపును పుట్టిన కూతురు, కొడుకు భక్షకులయ్యారేమో. ఈ రాత్రి అదే పిల్లలను రక్షకులుగా నా దేవుడు మార్చబోతున్నాడు. అయితే నీ జీవితంలో జరగాల్సిన ఒక అద్భుతమైన కార్యం, ఆ రాత్రి వాక్యం విని రాత్రికి రాత్రే రాహాబు మార్పు చెందినట్లుగా ఈ వాక్యం వింటుండగా ఎక్కడ కూర్చున్నావో నాకు తెలియదు, ఏ స్థితిలో కూర్చున్నావో నాకు తెలియదు, ఏ స్థితిలో ఈ మీటింగ్కి వచ్చావో నాకు తెలియదు. కూర్చున్న చోటే నా బ్రతుకును మార్చుకుంటానయ్యా. తమ్ముడు ఆ వీడియో రెడీ చేయండి. నా బ్రతుకును మార్చుకుంటానయ్యా, నా జీవితాన్ని దిద్దుకుంటానయ్యా అని వాక్యానికి నిన్ను అప్పగించుకోగలిగితే నా చేతులెత్తి దీవిస్తున్నా. రాహాబు బ్రతుకును ఎలా రాగాలుగా దేవుడు మార్చాడో, రాహాబు బ్రతుకును ఎలా దీవెనకరమైన కార్యాలుగా దేవుడు చేయగలిగాడో, ఈ రాత్రి అదే కార్యం కాలాలు మారినా మారని దేవుడు ఈ మైదానంలో ప్రతి కుటుంబంలో నా దేవుడు జరిగించును గాక. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను, ఒక విలువైన మాట చెప్తాను. రాహాబు అలా మారటానికి దేవుని వాక్యం వినటం ఒక ఎత్తు అయితే ఎవ్వరూ కదలొద్దు. పరిస్థితులు, వాతావరణం ఎలా ఉన్నా క్రైస్తవుడికి మరణం వచ్చినా పారిపోడు. ఇది ఆఫ్టర్ ఆల్ అనండి. అసలు ఇవన్నీ ఏమనుకున్నారు? దేవుని వర్షం,
మీరు దీవించబడాలంటే తడుస్తూ వాక్యం వినండి. మీరు ఎక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారా, మీ దీవిని మీరు కోల్పోతారు. దానికి నేనేం చేయలేను. ఇది వర్షం కాదు, అసలు ఎక్కడ వస్తుందో వర్షం. దీవెనకరమైన జల్లులు దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ఒక అద్భుతం, రాహాబు ఎలా మారటానికి కారణం, ఇద్దరు వేగులు వారు, చరిత్రకారులు అంటారు సల్మా కాలేబు అని. సల్మా కాలేబు అనే వేగులు వారు రాహాబు దగ్గరకు వచ్చారు. తను వేశ్య కదా, సహజంగా ఏమనుకుందంటే, ఏ పురుషులైనా నా దగ్గరికి ఎందుకు వస్తారు, నా శరీరాన్ని అనుభవించడానికి అన్నట్లుగా వాళ్ళను కాముకత్వం వైపు రేపేటట్లుగా చూస్తూ వాళ్ళను పురికొల్పుతుంది. వాళ్ళు నో, మేము అలా చేయమమ్మా. అయ్యా చేయకపోవటం ఏంటి, నా దగ్గరికి వచ్చారుగా, ఈ పాప పని చేయడానికి నేను రాలేదు, మేము రాలేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సహజంగా అందరు పురుషులు అనను, కానీ ఎక్కువ శాతం పురుషుల దగ్గరకు వచ్చేసరికి ఈ అపవిత్రత విషయంలో కొంచెం కొంటె బుద్ధులు ఉంటాయి, కొంచెం వంకర బుద్ధులు ఉంటాయి. అలాగని పురుషులు ఎవరు నా వైపు కోపంగా చూడొద్దు, నేను కూడా పురుషుణ్ణే. వయసు 70 సంవత్సరాలు, 17 సంవత్సరాల మనమరాలి వయసులో ఉన్న చిన్న అమ్మాయి పోతున్న కొంతమంది వంకర చూపులు చూస్తారు. ప్రతి పురుషుడు కాంతకు దాసుడే అని లోకం అంటూ ఉంటే, వీళ్ళ ఎదుటనే నిలవబడితే మేము పాపం చేయమంటారేంటి, మాతో ఈ పాడి పని చేయమంటారేంటి, ఆశ్చర్యపోతుంది. ఎందుకు చేయరయ్యా మీరు? అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు, మేము ఆరాధించే మా దేవుడైన యెహోవా ఉన్నారు, మా దేవుడు మాకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఏంటో తెలుసా, నీ పొరుగువాని దానిలో దేనిని ఆశించవద్దు. నీ పొరుగువాని ఎద్దునైనా, నీ పొరుగువాని గాడిదనైనా, నీ పొరుగువాడి భార్యనైనా ఆశించవద్దు. దేవుడు మాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వ్యభిచరించవద్దు అని ఒక దివ్యమైన ధర్మశాస్త్రాన్ని దేవుడు మాకు ఇచ్చాడయ్యా. దివ్యమైన ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడయ్యా. ఆ తల్లి ఆశ్చర్యపోయి, వీళ్ళ దేవుడు వ్యభిచరించవద్దని ఆజ్ఞించినందుకు వీళ్ళు ఇంత నీతిగా బ్రతుకుతారా? అప్పుడు రాహాబు అనుకుందట, ఆ దేవుణ్ణి ఆరాధించే ఈ ప్రజలే ఎంత నీతి కలిగిన వాళ్ళైతే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత నీతిపరుడై ఉంటాడో కదా, వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత నీతిపరుడై ఉంటాడో కదా అని అద్భుతం ఆ వేగుల వారి సాక్షార్థమైన జీవితాన్ని చూసి వేశ్య నీతిమంతురాలిగా మారిపోయింది. క్రైస్తవ జనమా, మీరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో నాకు తెలియదు. మీ అన్నగా చెప్తున్నాను, మీ తండ్రిగా చెప్తున్నాను, మీరు బ్రతికే చోట యేసుక్రీస్తు పవిత్రతకు సాక్షులుగా మీరు బ్రతుకుదురుగాక. ప్రజలు మిమ్మల్ని చూడాలి. మీరు కాలేజీకి వెళ్ళిన చోట, ఒరే ఈ అబ్బాయి నిండు యవనస్తుడు, ఇంత చక్కటి నిండు యవన వయసులో ఒక అమ్మాయి వైపు పోకిరిగా చూడ్డే, ఒక అబ్బాయితో పోకిరిగా ప్రవర్తించదే, ఈ అబ్బాయి ఎందుకు ఇంత నీతిగా బ్రతుకుతున్నాడు? ఎవరో చెప్తారు, వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళండి, వాళ్ళు క్రైస్తవులండి, వాళ్ళు చెప్పారు. ఆ మాట అన్యజనుడు వింటే ఏమనుకుంటాడో తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న ప్రజలే ఇంత నీతిగా బ్రతికితే వీళ్ళు ఆరాధించే యేసుక్రీస్తు ఎంత నీతిపరుడై ఉంటాడో కదానని మన నీతియుక్తమైన ప్రవర్తన ద్వారా వేశ్యలు పవిత్రురాలైన కన్యకలుగా మార్చబడుదురుగాక. దేవుడు అలాంటి గొప్ప కార్యాలు మన మధ్యలో జరిగించినట్లుగా అందరం చేతులెత్తి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.